పల్నాడు జిల్లా పోలీస్ పల్నాడు జిల్లాలో స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కొరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు పల్నాడు జిల్లాలోని గురజాల సబ్ డివిజన్ పరిధిలోని రెంటచింతల, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి బందోబస్తుకు హాజరైన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ గారు పల్నాడు జిల్లాలో ఉన్న 38 పోలింగ్ ప్రదేశాలలో 90 పోలింగ్ బూత్స్ ఉన్నట్లు, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు భాగంగా ఎక్కువ మంది పోలీసు అధికారులను మరియు సిబ్బందిని కేటాయించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని పోలింగ్ ప్రదేశాలకు బ్యాలెట్ బాక్సులు తరలింపునకు 18 రూట్లు ఉండగా ఒక్కో రూటుకు ఎస్ఐ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి బందోబస్తు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహించడానికి అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, ట్రైనీ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ తరపున చేయవలసిన అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎలక్షన్ సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలింగ్ జరుగుతున్న ప్రదేశాలను డ్రోన్ కెమెరా సహాయంతో నిఘా ఏర్పాట్లు చేసినట్లు శ్రీ ఎస్పీ గారు తెలిపారు. పోలింగ్ బూతుల తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు గురజాల సబ్ డివిజన్ డిఎస్పీ జగదీష్ గారు, ఎస్బీ 1B సురేష్ బాబు గారు, రెంటచింతల ఎస్ఐ నాగార్జున గారు, మాచర్ల పట్టణ సిఐ ప్రభాకర్ గారు, వెల్దుర్తి మండల ఎస్ఐ సమందర్ ఆలీ గారు, దుర్గి ఎస్ఐ సుధీర్ కుమార్ గారు వెంట ఉన్నారు.